మౌర్య చంద్రగుప్తుడు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన రాజు అలెగ్జాండర్. అటువంటి అలెగ్జాండరే పాటలీపుత్ర ధనానందను చూసి వెనక్కి వెళ్ళిపోతాడు, మీకు తెలుసు, తక్షశిల నుంచి. అటువంటి ధనానందను ఓడించి ప్రస్తుత భారతదేశం కంటే ఇంకొక 50% భూభాగాన్ని, అంతటి మహాసామ్రాజ్యాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేసి పరిపాలించిన వాడు మౌర్య చంద్రగుప్తుడు. అటువంటి మౌర్య చంద్రగుప్తుడిని, ఆ మౌర్య చంద్రగుప్తుడు గురువైన అపర చాణుక్యుడు, మీకు తెలుసు చాణుక్యుడు, ఈ మౌర్య చంద్రగుప్తుడిని చాణుక్యుడిని ఒకరోజు తక్షశిలలో అంబికుమారుడు సెలూకస్ కలిపి ఒక పెద్ద నూతిలో పడేస్తారు. ఆ నుయ్యి ఎంత లోతంటే తాడిన్నర లోతు ఉంటుంది. ఎవ్వరూ కూడా ఆ నూతిలోంచి పైకి రాలేరు. ఆ నూతిలోనే మరణం. ఆ నూతిలో బతకాలంటే పక్షులు వేసే రెట్టలో, పక్షులు వేసే దాంట్లోంచి ధాన్యపు గింజలు, ఊట నీరు తాగుతూ బతకాలి. అప్పుడు మౌర్య చంద్రగుప్తుడు చాణుక్యుడితో అంటాడు, ఈరోజు నాకు ఎన్నో ఓటములను అంగీకరించాను, ఎన్నో యుద్ధాలకు వెళ్ళాను, ధనానందని గెలవలేక వచ్చాను, ఇప్పుడు మరణశయ్య, ఈ మరణం తప్పించుకోవడం నాకు నీకు కూడా సాధ్యం కాదు కదా గురువుగారు చాణుక్యులు అంటారన్నమాట. అప్పుడు చాణుక్యుడు చెప్తాడు, ఓటమిని అంగీకరించలేని వాడు అది ఎన్నిసార్లైనా, జస్ట్ కీప్ ఆన్ స్ట్రగుల్, ఎన్నిసార్లైనా ఓటమిని అంగీకరించగలిగేవాడే యుద్ధరంగంలోకి రావాలి. యుద్ధాన్ని, ఓటమిని అంగీకరించు, బతుకుదాం. ఆ నూతిలో ఒకరోజు కాదు, నెలలు కాదు, ఒక సంవత్సరం కాదండి, 6 సంవత్సరాలు చాణుక్యుడు మౌర్య చంద్రగుప్తుడు తక్షశిల శివార్లలో నూతిలో ఉంటారు. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, కానీ వాళ్ళకి మరణం కూడా తర్వాత ఎలా బయటపడాలో తెలియదు. అప్పుడు చాణుక్యుడు అక్కడ నాటింది ఏదో తెలుసండి, ఒక మర్రి విత్తనం, ఒక పక్షి రెట్ట నుంచి వచ్చిన ఒక మర్రి విత్తనాలు ఎక్కువ ఉంటాయి కదా, మర్రి విత్తనం నాటుతాడు నూతిలో. దాన్ని ఓటేసి ప్రతిరోజు పెంచుతూ ఉంటాడు. 6 సంవత్సరాలకే పెరిగిద్ది. మనం రిజల్ట్, ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని, కానీ ఆ రిజల్ట్లోంచి ఓటమి వస్తే మనం ఎలా అంగీకరించి మళ్ళీ వెళ్ళాలి అనేది చంద్రగుప్తుడు చూడండి. మౌర్య చంద్రగుప్తుడు చాణుక్యుడు 6 సంవత్సరాలకి అది పైకెత్తి ఓళ్ళ వేస్తే ఆ ఓడల పట్టుకుని మౌర్య చంద్రగుప్తుడు బయటకు వచ్చి మిగిలిన వాళ్ళు తీసుకెళ్తాడు. అక్కడ నుండి మౌర్య చంద్రగుప్తుడు విజయ పరంపర వేరు. అక్కడ నుంచి మొదలై తక్షశిల సెలూకస్ను ఓడించి అంబికుమార్ తక్షశిల సామ్రాజ్యం నుంచి ఒక్కోటి పట్టుకుని ధనానందను ఓడించి, మీకు తెలుసు హిస్టరీ. ఆ మౌర్య చంద్రగుప్తుడు మనవడే అశోకుడు. అశోకుడు మించిన చక్రవర్తి భూప్రపంచంలో లేడు, జీసస్ క్రైస్తు కంటే 230 సంవత్సరాల ముందు. అవునా కదండి? ఓటములు 20-30 సార్లు ఓడిపోతాడు మౌర్య చంద్రగుప్తుడు ధనానంద మీద. అలెగ్జాండర్ గెలవలాగా వెళ్ళిపోయాడు వెనకాల, గుర్తుపెట్టుకోండి. ధనానంద వెరీ క్రూయల్ బట్ వెరీ వైజ్, వెరీ డేంజరస్, ఈజ్ ఎ గ్రేటెస్ట్ వారియర్ ధనానంద. ఏ బిగ్గెస్ట్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు కూడా. అటువంటి ధనానందని ఓడించిన వాడు మౌర్య చంద్రగుప్తుడు. ఎందుకు అంటే తను ఓటమిని అంగీకరించగలిగే శక్తి ముందు ఉంటుంది. ఇది ముందు ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ మనకు రాబోతుంది, మన చెంతనుంది. నిన్నే టీజీపీఎస్సీ మనకి చెప్పేసింది ఎలా ఇస్తున్నాం ఏంటి అనేది. ఇంకా నో డౌట్, ఎవరికీ డౌట్ లేదు. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్, ఓన్లీ ఫ్యూ అవర్స్ టు కమ్ అవుట్ టు బ్లాస్ట్ దిస్ రిజల్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఓటమిని అంగీకరించాలి. ఎందుకు? ఓటమిని అంగీకరించే శక్తిని, ఓపికని, ఆ పేషెన్స్ని సంపాదించుకోండి మీరు. ఎందుకంటే 21,093 మంది ఎగ్జామ్ రాశారు, 563 మందికి రిజల్ట్ రాబోతుంది. వాళ్ళకే విజయం. ఈ విజయం ఎప్పుడు ఒకళ్ళకే వస్తుంది, అపజయం చాలామందికి వస్తుంది. విజయం వరించేది ఒక్కడనే, విజయలక్ష్మి వరించేది. 563 మందికి విజయలక్ష్మి వరిస్తుంది. మిగిలిన 21,093లో మీకు 20,630 మంది ఈరోజు ఖాళీ చేతులతో ఉండాలి. 20,630 మంది 560 మందిని విజయం వరిస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు అంతకుముందు రాయకుండా ముందే యుద్ధరంగంలోకి రాలేదు 10,000 మంది. తర్వాత 5 లక్షల మంది అప్లై చేశారు. ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఇది ఒక ఓటమిగా తీసుకోవాలి. ఈ ఓటమిని అంగీకరించడం అంటే, మళ్ళీ మీకు ఒక చెప్తున్నా, ఓటమిని అంగీకరించేటప్పుడు సాకులు చూపకూడదు. ఇది నాది, నీకు ఎవడ బాధ్యుడైనా నువ్వు ఓటమిని అనుభవించేది నువ్వే. ఇది లీకేజ్ అయ్యింది, ఓపిక పోయింది, అమ్ముకున్నారు, ఇది లేదు అది లేదు, నన్ను డిస్టర్బ్ చేశారు ఎగ్జామ్ ముందు, నేను చదవలేకపోయాను, ముందు జ్వరం వచ్చింది, ఇది లేదు అది లేదు, నేను ఐఐటి వాడిని ఇక్కడైతే రాయలేకపోయాను, దీనికి అందరినీ నిందించకూడదు. ఓటమిని ఎప్పుడూ కూడా అది ఎవరైనా
తనకు తానే బాధ్యులు. ఎందుకంటే విజయం వస్తే నీదే కదా, అపజయం వచ్చినా నీదేనే అంగీకరించాలి. ఆ విధంగా ఓటమిని అంగీకరించండి. ఆ ఓటమిని ఎవరైతే అంగీకరిస్తారో దట్ విల్ బికమ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద ఫ్యూచర్ సక్సెస్. అర్థమైందండి? అదే మీకు భవిష్యత్తు విజయ పరంపరకే పునాది అవ్వబోతుంది. ఈ సత్యం చాలా ఇంపార్టెంటు. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. నో నీడ్ ఆఫ్ యాంగ్జైటీ, ఏది అవసరం లేదు. ఓటమి మనకు వస్తే మనం కుంగిపోవద్దు. ఓటమిని విజయ సోపానం కింద మార్చుకోండి. ఐ విల్ బీ విత్ యూ. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్.